సూర్యాపేటలో నగల షాపును దోచేసిన దొంగలు దొరికిపోయారు. తమను పట్టుకోవడం పోలీసులకు అసాధ్యం అనుకున్న దొంగల్ని వెతికి మరీ పట్టుకొచ్చారు సూర్యాపేట జిల్లా పోలీసులు. అరకిలోకు పైగా బంగారాన్ని, లక్షల రూపాయల్ని రికవరీ చేశారు. ఇంతకీ ఆ దొంగల్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? వాచ్ ఇట్. సూర్యాపేట జిల్లా కేంద్రం ఎంజీ రోడ్లో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ ఇది. గత నెల ఈ నగల దుకాణాన్ని కొల్లగొట్టారు దొంగలు. బాత్రూంకు కన్నం వేసి ఎంటర్ అయిన దొంగలు ఉన్నదంతా ఊడ్చుకొని పరారయ్యారు. 3.5 కిలోల బంగారం సహా 19 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు. సూర్యాపేటలో జరిగిన భారీ చోరీ తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది. గత నెల 21న ఈ భారీ చోరీ జరిగింది. గోడకు పెద్ద రంధ్రం చేసి ఉంది. లాకర్ రూమ్ కి ఉన్న షట్టర్ కట్ చేసి ఉంది. అంతే, షాపు యజమాని గుండె ఆగినంత పనైంది. భారీ దొంగతనం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. స్వయంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జ్యువెలరీ షాపు యజమాని తెడ్ల కిషోర్ ప్రస్తుత షాపునకు సమీపంలోనే మరో పెద్ద షోరూం ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలోనే లాకర్ను నూతన దుకాణంలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ దుకాణంలో బంగారం భద్రపరిచేందుకు షట్టర్ను మాత్రమే ఏర్పాటు చేశారు. కొత్త దుకాణం కోసం పెద్ద మొత్తంలో బంగారు బిస్కెట్లతో పాటు ఆభరణాలని స్టాక్ గా పెట్టుకున్నారు. జ్యువెలరీ షాప్ గురించి పూర్తిగా అవగాహనకు వచ్చాకే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. చోరీ జరిగిన షాప్ చుట్టూ మరో 6 షాపులున్నాయి. అయినా ఈ షాపునే దొంగలు ఎందుకు టార్గెట్ చేశారంటే, నగల దుకాణం పక్కన పట్టపగలు 10 మీటర్ల దూరంలో ఎవరున్నారో కనిపించినంతగా దట్టమైన అడవిని తలపించేలా చెట్లు, ఇక రాత్రైతే పక్కన ఎవరున్నారో కూడా తెలియనంత పరిస్థితి. అందుకే ఈ షాప్ ని టార్గెట్ చేశారు దొంగలు. నగల దుకాణానికి కన్నం వేయడానికి దొంగలకు కలిసొచ్చింది. బంగారు షాపు పక్క గల్లీలో నిందితులు సిలిండర్, గ్యాస్ కట్టర్ తీసుకుని వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు వేల సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేశారు. మొత్తానికి జ్యువెలరీ షాప్ ను కొల్లగొట్టింది నేపాల్, వెస్ట్ బెంగాల్ కు చెందిన గ్యాంగ్ పనేనని తేల్చారు పోలీసులు. జిల్లా ఎస్పీ నరసింహ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కేసులో ప్రమేయం ఉన్న ఒక మహిళను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా A4 నిందితుడు మాలిక్, A6 అమర్ భట్లను కోల్కతా వద్ద అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై సూర్యాపేటకు తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 60 లక్షల విలువ చేసే 550 గ్రాముల బంగారు ఆభరణాలు, 92,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 నెలలుగా సాయి సంతోషి జ్యువెలరీ సమీపంలో కిరాయి ఇంట్లో ఉంటూ పక్కా స్కెచ్ వేసి చోరీకి తెగబడ్డారని పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న నేపాల్కు చెందిన నిందితుల కోసం గాలింపు చేపట్టామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నేరంలో డైరెక్ట్ గా 5 అఫెండర్స్ ఇన్వాల్వ్ అయినట్టు, ఒక 2 అఫెండర్స్ ప్లానింగ్ లో గానీ రెక్కీలో గానీ పార్టిసిపేట్ అయినట్టు మనకు నిర్ధారణ కావడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ తదితర రాష్ట్రాల్లోకి మనం సూర్యాపేట పోలీసు ఒక గ్రూపులుగా, టీములుగా ఏర్పడి నేరస్తుల వేట కోసం బయలుదేరడం జరిగింది. ఇందులో భాగంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటా కావచ్చు, మనకు వచ్చినటువంటి ఫిజికల్ గా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, టెక్నికల్ గా వచ్చినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం 11వ తారీఖు రోజు, ఈ నెల 11వ తారీఖు రోజు మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, మామూలుగా సౌత్ దినాజ్పూర్ రాష్ట్రంలో ఈ బైహోర్ అనేటువంటి స్వగ్రామం, ఈ A4 ఎవరైతే ఉన్నారో మాలిక్ మొల్లా అనేటువంటి అతన్ని మనం అప్రహెండ్ చేసుకోవడం జరిగింది. అక్కడ లోకల్ పోలీసు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకున్న తర్వాత అతన్ని తదుపరి విచారణ చేస్తే ఆయన పొజిషన్ లో నుంచి 554 గ్రాములు మనకు బంగారం, దాదాపు 60 లక్షల వర్తున్నటువంటి బంగారం ఆయన పొజిషన్ లో నుంచి ఎక్కడైతే షాపులో దొంగతనం జరిగిందో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. చూశారుగా, దొంగలు దొరకవనుకున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఎంతటి గజ దొంగైనా ఏనాటికో ఒకనాటికి దొరక్క తప్పదని ఈ ఘటనతో రుజువైంది. కలుగులో దాక్కున్న దొంగల్ని పట్టుకోవడంలో సూర్యాపేట జిల్లా పోలీసులు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.